న్యూ ఏజ్ స్కూల్స్ ఏం చెప్తున్నాయంటే, న్యూ ఏజ్ స్కూల్స్ కాలేజ్ చదువు కంటే కూడా స్కిల్స్ బేస్డ్ గా మేము డే 1 నుంచి నెక్స్ట్ వే చూసుకున్న, స్కేలార్ చూసుకున్న ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ చాలా వచ్చాయి. సో క్యూటివర్సిటీ అని, సో ఇలా క్వాలిటీ థాట్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ అది క్యూటివర్సిటీ అని, ఇలా కొత్తగా ఏంటి అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని ఏం చేస్తున్నాయి కొత్తగా. సో డే 1 నుంచి మేము స్కిల్స్ నేర్పిస్తాము. దానికి వచ్చేసి కొంతమంది తక్కువ ఫీజే పెట్టారు, కొంతమంది నెక్స్ట్ వేవ్ అయితే 15 లక్షలు 20 లక్షలు. సో నెక్స్ట్ వేవ్ తర్వాత స్కేలార్, న్యూటన్, ఇంటెల్పాట్, ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఎన్ఐఈటీ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 20 lakhs ఉంది, స్కేలార్ చూసుకుంటే 15 to 20 lakhs ఉంది, ఇంటెల్పాట్ 10 lakhs ఉంది, అండ్ క్యూటివర్సిటీ కూడా అరౌండ్ అంతే ఉంటుంది. సో అయితే నేనేమంటున్నానంటే, పాత కాలేజీలు ఫెయిల్ అయ్యాయి కాబట్టి కొత్త కాలేజీలు, న్యూ ఏజ్ కాలేజెస్ మీరు పెట్టారు. జాబ్ గ్యారంటీ ఇవ్వగలుగుతారా? 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను కదా, 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి 4 years లో మీరు ఏం నేర్పిస్తున్నారు? రియల్ టైం ప్రాక్టీస్ స్కిల్స్ అయితే, అంటే ఏదైతే అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్లో కోర్సెస్ నేర్పిస్తారో 6 months 3 months 1 year లోనో, అదే మీరు 4 years ఇంకా బాగా డెప్త్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించి చెప్తున్నారు అనే కదా కాన్సెప్ట్. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైంది అయితే ఈ న్యూ ఏజ్ స్కూల్స్ అన్ని కూడా చెప్తుంది ఇదే. అప్రాక్సిమేట్లీ ప్లస్ ఆర్ మైనస్ కొంచెం ముందు వెనకాల కొంచెం మాకు అది ఉన్నది, ఇది ఉన్నది, క్యాంపస్ ఉన్నది అని కొంతమంది చెప్తారు, ఇంకొంతమంది మాకు ఇంతమంది టైఅప్ ఉన్నారు, అంతమంది టైఅప్ ఉన్నారు అని చెప్తారు. సో దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అయితే ఇంకొక విషయం, ఈ టైప్స్ గురించి కూడా నేను మాట్లాడతా. ఒక్క న్యూ ఏజ్ స్కూల్ అయినా కానీ 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా. ఒక 50,000 నుంచి ₹1,00,000 ₹1,50,000 మనం ఒక ఇన్స్టిట్యూట్ కడితే, ఆ ఇన్స్టిట్యూట్ వాడు కనీసం ఒక 10 ఇంటర్వ్యూలు మనకు 10 కంపెనీస్ మనకు చూపించకపోయేది, ఒక 20-30 కంపెనీస్ మనకు చూపించకపోతే మామూలుగా మాట్లాడడం, చూపించేదాకా వాడిని వదలం. మరి 4 సంవత్సరాలు 15 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు కనీసం 5 లక్షల ప్యాకేజ్ అయినా కానీ ఖచ్చితంగా జాబ్ ఇప్పించగలుగుతారా?